బొమ్మూరు జీపీఆర్ రోడ్డు ప్రాంత ప్రజల్ని గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో గృహోపకరణాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్థానిక బీజేపీ నాయకులు సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వినతి పత్రం అందించారు. సమస్య తీవ్రతను గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కింద సుమారు 5 లక్షల వ్యయంతో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ప్రారంభంతో ప్రాంతంలో విద్యుత్ వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గే ప్రజలకు ఉపశమనం కలిగింది. ప్రజలు ఒక సమస్యను భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకురాగా గత కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్న ఇక్కడ స్థానికులతో కలిసి అధికారులకి తెలియపరచగా ఏదైతే లో వోల్టేజ్ సమస్య వల్ల చాలా ఇబ్బందికి గురవుతుందని చెప్పి స్థానిక ప్రజలకు ఎదురడంతో తక్షణమే అధికారుల దృష్టి తీసుకెళ్ళగా అధికారులు స్పందించి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎంచడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందుల్ని భారతీయ జనతా పార్టీ జనతావార్డు కో-కన్వీనర్గా వీళ్ళ పక్షాన ప్రయత్నం చేయడం వల్ల వీళ్ళ లో వోల్టేజ్ సమస్య క్లియర్ అవ్వడం అయింది. దీనికి సంబంధించి మా సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి గారు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా చురుగ్గానే ఉంటారు. అయితే ప్రజలు మరి కార్యకర్తల ఈ ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ప్రజలు ముందుకు రాకుండా కార్యకర్తలని బలోపేతం చేయకుండా 10 మంది కలవకుండా ఈ సమస్య పరిష్కారం కావు. ఎంతసేపు బీజేపీ కార్యకర్తలు అంటే 4, 3, 5 వెళ్తారు, సమస్యల కోసం పోరాడతారు. వాళ్ళు వచ్చి అడిగినా సరే మనం లెక్క చేయగలదనేటువంటి ఒక పాత పద్ధతి పోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైనా అడిగితే అధికారులు స్పందించే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో ప్రజలు ముందుకు వస్తేనే ఎవరైనా సరే ఏదైనా చేయగలుగుతారు. కనుక కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా లబ్ధి ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు కూడా పొందాలి. ఇప్పుడు ఇది చూసుకుంటే బొమ్మూరులోని జీపీఆర్ కాలనీలో లో వోల్టేజ్ సమస్య ఉంది. చాలా కాలంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మోడీ గారు పెట్టినటువంటి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ క్రాంతి యోజన పథకంలో భాగంగా మాకు అక్కడ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇవ్వరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలిసి స్థానికులు అడిగినటువంటి పరిస్థితుల్లో వెంటనే అధికారులు స్పందించి 4 లక్షల రూపాయలు సుమారు ఖర్చు అయినటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లకు ఏర్పాటు చేశారు. కనుక ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాం. మరి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కోసమే కేంద్రం కూడా అనేక పథకాలు పెట్టింది. కనుక ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మన అందరం కలిపి కృషి చేద్దాం. ధన్యవాదాలు. అలాగే మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా ఏదైనా సమస్య ఉందంటే వారి దృష్టి తీసుకొచ్చిన వెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కూడా మనతో కలిసి ఏ విషయాల్లో కూడా మనకు అడిగితే సహకారం కూడా చేస్తున్నారు. ధన్యవాదాలు.